హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దీపంలో ఒత్తి పూర్తిగా కాలిపోతే ఏం జరుగుతుంది? అగ్గిపుల్లతో దీపారాధన చేయవచ్చా? హిందూ ధర్మంలో పూజాది కార్యక్రమాలకు విశిష్ట స్థానం ఉంది. పండుగలు, పర్వదినాల్లో మాత్రమే కాదు, శుభకార్యాల్లో కూడా దీపాన్ని వెలిగించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అందుకే దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపం జ్యోతిః నమో నమః, దీపేన హరతే పాపం దీపదేవి నమో నమః అంటుంటారు. అంటే దీపం పరబ్రహ్మ స్వరూపం. దీనికి పాపాలను ప్రక్షాళన చేసే శక్తి ఉంటుంది. అంతేకాదు, మన ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా సహాయపడి కేవలం సానుకూల శక్తినే ప్రవహింపచేస్తుంది. ఇక దీపం లేని ఇంటిని ప్రాణం లేని శరీరంగా భావిస్తారు. అందుకే హిందువులు దాదాపుగా నిత్యం దీపారాధన చేస్తారు. కొంతమంది ఉదయం, సాయంత్రం తులసి చెట్టు దగ్గర దీపాలు వెలిగిస్తారు. ఇక పవిత్ర మాసాల్లో తెల్లవారుజామునే లేచి చన్నీళ్లు స్నానమాచరించి దీపాలు వెలిగిస్తారు. ఇంతటి ప్రాముఖ్యత దీపానికి ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో దీపం కుందుల్లో వెలిగించిన ఒత్తులు పూర్తిగా కాలిపోతుంది. ఇటువంటి సమయాల్లో చాలామంది ఆందోళన చెందుతుంటారు. అశుభం జరుగుతుందని భయపడుతుంటారు. మరి ఇది నిజమేనా? అలా దీపం ఒత్తులు పూర్తిగా కాలిపోతే ఏం జరుగుతుంది? అగ్గిపుల్లతో దీపం వెలిగిస్తే ఏం జరుగుతుంది అనే విషయాలను ప్రముఖ ప్రవచనకర్త శ్రీనివాస్ నండూరి తెలుపుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. దీపంలో ఒత్తి పూర్తిగా కాలిపోతే ఏం జరుగుతుంది? దీపంలో ఒత్తి పూర్తిగా కాలిపోతే అశుభం అని చాలామంది భయపడుతుంటారు. నిజానికి దీపంలో ఒత్తులు పూర్తిగా కాలిపోతుందంటే దానికి 3 కారణాలు ఉంటాయని నండూరి శ్రీనివాస్ అంటున్నారు. అందులో ఒకటి మనం వాడే నూనె, రెండోది ఒత్తుల క్వాలిటీ, మూడోది మనం ఒత్తిని ఏ వైపు నిలబెడుతున్నాం అని. ఈ 3 కారణాల వల్ల దీపం ఎవరు వెలిగించినా అది పూర్తిగా కాలిపోతుందని, దానివల్ల ఎలాంటి అశుభం జరగదంటున్నారు. ఇక దీపం మధ్యలోనే కొండెక్కినా కూడా ఎలాంటి ప్రమాదం కానీ అశుభం కానీ జరగదనే విషయం గుర్తుంచుకోవాలంటున్నారు. దీపాన్ని అగ్గిపుల్లతో వెలిగిస్తే ఏమవుతుంది? సాధారణంగా దీపాలను ఏకహారతితో వెలిగిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో అగ్గిపుల్లతో వెలిగిస్తుంటారు. ఇలా అగ్గిపుల్లతో వెలిగిస్తే అపచారం అని, పూజా ఫలితం లభించదని చాలామంది అనుకుంటుంటారు. దీనికి కూడా సమాధానమిస్తున్నారు శ్రీనివాస్ నండూరి. భక్తితో పూజ చేస్తే అగ్గిపుల్లతో వెలిగించినా, ఏకహారతితో వెలిగించినా ఫలితం ఉంటుందని చెబుతున్నారు. అది కేవలం గౌరవానికి ప్రతీక అని చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందు ఉంటాయండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.